బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఉధృతమవుతోంది. తెలంగాణకు కేంద్రం భారీగా నిధులిచ్చిందని అమిత్ షా అంటే లెక్కలు చెప్పాలని ఈటెల, హరీష్ సవాల్ విసిరారు. ఇరు పార్టీల అగ్రనేతల మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఏమిచ్చిందయ్యా బీజేపీ మాకు? మీరు ఇలా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఏమిచ్చింది తెలంగాణకు? మొండి చేయి తప్ప నేను అడుగుతా ఉన్నా. మాకు తెలంగాణ ఏర్పడ్డ సంతోషం కొద్దిగా కూడా మిగలక ముందే, అసలు ప్రమాణ స్వీకారం కూడా జరగక ముందే 6 మండలాలను తీసుకుపోయి ఆంధ్రలో కలిపి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీ. మాకు 300 రోజులు ఉచితంగా కరెంట్ వచ్చే లోయర్ సీలర్ను తీసుకుపోయి ఆంధ్రాకు అప్పజెప్పి తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. ఇలా ఆంధ్రాకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి తెలంగాణకు ఇలా మన ప్రాణహితకో కాళేశ్వరంకో జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా ఈ రోజు కూడా మోసం చేస్తున్నది బీజేపీ. అయ్యా అమిత్ షా గారు, నీకు నిజంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని ప్రేమ ఉంటే మా హైకోర్టును ఎందుకు విభజించలేదో నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వెంటనే మా హైకోర్టును విభజించండి అంటున్నా. ఏంది మీ ప్రేమ? 2 ఏళ్లైనా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 2 ఏళ్లైనా ఒక కొత్త రాష్ట్రం, దీన్ని దీవించాలనో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనో ప్రేమ లేదు మీకు. ఇలా ఒక్కనాడన్న నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిండా 2 ఏళ్లలో? ఇదేనా నీ ప్రేమ? దేశాలు విదేశాలన్నీ తిరుగుతున్నాడు కానీ ఈ రాష్ట్రానికి ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారు రాలేదంటేనే బీజేపీకి తెలంగాణ మీద ఏ పార్టీ ప్రేమ ఉందో ఇవాళ ప్రజలకు అర్థమైతా ఉంది. ये 2 साल में भारतीय जनता पार्टी की मोदी सरकार ने तेलंगाना के विकास के लिए 90,000 करोड़ से ज्यादा राशि तेलंगाना सरकार को दी है. గత 2 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం 90,000 కోట్ల కన్నా ఎక్కువ ధనరాశిని తెలంగాణ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. अगर कोई पूछेगा तो उसका एक पाई का हिसाब देने के लिए मैं तैयार हूं. ఎవరైనా అడిగితే వారు ఏ విధంగా ఒక్కొక్క రూపాయి ఏ కోట కింద ఏ విధంగా ఇవ్వడం జరిగిందనేది సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. मगर मैं आपको बताना चाहता हूं, तेलंगाना को हम देश का सबसे विकसित राज्य देखना चाहते हैं. भारत सरकार ने बहुत सारा पैसा योजनाएं तेलंगाना के विकास के लिए भेजी है, मगर नीचे तक नहीं पहुंचती है. అంటే అంత కలిస్తే 36,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రూపాల్లో వచ్చిన డబ్బుల విలువ 36,000 కోట్ల రూపాయలు. 36,000 కోట్ల రూపాయలు ఎక్కడ? 90,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ఇలాంటి అవాస్తవాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే పద్ధతి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి తగదు అని చెప్పి